హాయ్ వెల్కమ్ టు అర్నా స్వీట్ కిచెన్. ఈరోజు రసగుల్లతో హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇంట్లో కిట్టీస్ పార్టీస్ ఉన్న ఫంక్షన్స్ ఏవైనా ఉన్నప్పుడు ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి కూడా చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తో కూడా పని లేదు. ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మధ్యలో చెప్పే టిప్స్ ని క్వాంటిటీస్ ని మిస్ అవుతారు. ఇందుకోసము ఒక ప్యాకెట్ రసగుల్లని అయితే తీసుకున్నాను. మార్కెట్ లో చాలా బ్రాండ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. మీకు ఏవి నచ్చితే అవే యూస్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి నుంచి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పుని వేసి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్ష, వాటర్ మెలాన్ సీడ్స్ లను వేసి వేయించుకొని ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అని అనుకుంటే వాటిని కూడా యాడ్ చేసుకోండి. అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని, 2 స్పూన్ల ఫ్లేవర్లెస్ ఆయిల్ ని వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నెయ్యి, ఆయిల్ రెండు హీట్ అయిన తర్వాత రసగుల్లను వేసుకోవాలి. మీరు యూస్ చేసే బాణలను బట్టి ఎన్ని రసగులు అయితే పడతాయో అన్నింటిని వేసుకొని లో ఫ్లేమ్ మీద రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉంది అంటే రసగులు అనేవి త్వరగా మాడిపోతాయి. వేయించుకున్న రసగులను ఒక ప్లేట్ లోనికి తీసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. రసగులుని చిన్న చిన్న పీసెస్ కడాయిలో మిగిలిపోతాయి. వీటిని వెంటనే పేపర్ నాప్కిన్ తో కానీ క్లాత్ తో కానీ తుడిచేసుకోవాలి. లేదంటే ఈ పీసెస్ మాడిపోయి తర్వాత రసగుల్లను వేయించుకునేటప్పుడు ఆ పీసెస్ కు అంటుకొని పోయి స్వీట్ అయితే మాడిపోయిన వాసన రావడము, కాస్త చేదుగా అవడం అవుతుంది. నెయ్యిని, ఆయిల్ ని వేసుకొని మిగిలిన రసగులన్నింటినీ ఇదే విధంగా వేయించుకొని ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయిని పెట్టి 2 కప్పుల పాలను వేసుకోవాలి. ఇవి 1/2 లీటర్ పాలు. పచ్చి పాలనైనా తీసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలనైనా తీసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలను వేయించి పెట్టుకున్న రసగుల పైన వేసుకోవాలి. వేడి పాలు వేయటం వల్ల రసగులు అనేవి త్వరగా నానిపోతాయి. 2 మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. మరొక 2 మినిట్స్ తర్వాత మరలా టర్న్ చేసుకోవాలి. పాలలో ఎక్కువగా నానాల్సిన అవసరం లేదు. 5 నిమిషాలు నానితే సరిపోతుంది. చూడండి, ముద్దగా తయారైంది. పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1 కప్పు అంటే 200 గ్రామ్స్ షుగర్ ని వేసుకొని 1/2 కప్పు నీళ్లను వేసి చక్కెరను కరగనివ్వాలి. తీపి తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1/4 కప్పు అంటే 150 గ్రామ్స్ షుగర్ ని వేసుకోండి. ఇలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. చేతితో టచ్ చేస్తే స్టిక్కీగా ఉంటే చాలు. పాలలో నానపెట్టుకున్న రసగులను ఇందులోనికి వేసుకొని ఫ్లేమ్ ను లోలో ఉంచుకొని ఉడికించుకోవాలి. 1 స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి. 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాత స్టవ్ ను ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్లను 1 స్పూన్ గసగసాలను వేసి కలుపుకోవాలి. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఈజీగా 20 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే తినాలి అని అనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యము, ఒక ప్యాకెట్ తో మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోను మీరు మిస్ కాకుండా ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.